ఇస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉదయకాలము లేచారా? లేచి కొంత సమయాన్ని ప్రభు పాదాల చెంత ప్రార్థించారా? మీ మనవులు, మీ విజ్ఞాపనలు, మీ పరిస్థితులన్నీ ప్రభుతో చెప్పి మీరు దేవుని స్తుతించారా? భయపడవద్దు. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం అంటుంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవును ప్రియులారా, ఉదయకాలం లేచి ప్రభు పాదాల చెంత ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. మీ అవసరతలన్నీ కూడా ప్రభు తప్పకుండా తీరుస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం అంటుంది, మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మోరెడెక్కువ చేసుకొనగలడు. అవును ప్రియులారా, మనం చింతిస్తూ కూర్చుంటే ఏమీ జరగదు. ప్రార్థిస్తూ ఉంటే అద్భుతాలు పొందగలం, దేవుని నామాన్ని స్తుతించగలం. కనుక చింతను విడిచిపెట్టి దేవుని పాదాల చెంత ప్రార్థించడం నేర్చుకోండి. తప్పక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుతూ ఉంటాడు. దేవుని నామాన్ని స్తుతించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.